ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఈ చోట యోసేపు అనే ఒక దైవ సేవకుడిని మనం చూస్తున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ అని ఆ చోట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డరా, జోసెఫ్ అని ఇంగ్లీష్ లో అంటారు, యోసేపు అని తెలుగులో అంటారు. యూసఫ్, YUSEF, యూసఫ్ అని అరబిక్ భాషలో అంటారు. హీబ్రూ భాషలో యోసెఫ్ అని అంటారు. YOSEF అనే దాన్ని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, కాబట్టి ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా దాని అర్థము గాడ్ విల్ యాడ్ అనేది ఇంగ్లీష్ లో దానికి అర్థము. దాని తెలుగులో మనం జాగ్రత్తగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దేవుడు ఫలింపజేస్తాడు. ఫలించడి వ్యక్తికి సాదృశ్యంగా యోసేపు అనే యొక్క పేరుని మనం చూడొచ్చు. యోసేపు ఫలించడి వాడు. ఒక వ్యక్తి జోసెఫ్ అని పేరు పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఫలించడి వ్యక్తి, ఫ్రూట్ఫుల్ మ్యాన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. గాడ్ విల్ యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ అన్నమాట. కాబట్టి ఈ చోట ఆయన పేరుకు తగినట్లుగానే ఇక్కడ వ్రాయబడింది 49:22లో తన తండ్రి ప్రవచిస్తూ అంటున్నాడు, నీవు ఫలించడి కొమ్మవు అంటున్నాడు. తన తల్లి అతను పుట్టినప్పుడు పెట్టిన పేరు అర్థం డైరెక్ట్ గా ఆ విధంగా ఉండదు, కానీ ఈ చోట తండ్రి ప్రవచించినప్పుడు ఫలించడి కొమ్మగా ఆయనని ఈ చోట తన నామాన్ని, ఈ అర్థాన్ని తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. మనకు బాగా తెలుసు 11th సన్ ఆఫ్ యాకోబు యొక్క 11వ కుమారుడితను, ఆ తర్వాత బెన్యామీను అనే విషయాన్ని కూడా మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలరా, యోసేపు యొక్క జీవితంలో ఉన్న ఒక 5 విషయాలు వివరించడం సమయం ఉండదు, కానీ మీకు బాగా తెలిసిన విషయాలే ఒక 5 విషయాలు నేను స్పష్టపరచాలని ఆశపడుచున్నాను. ఈ యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ఫలించడి కొమ్మగా, ఫ్రూట్ఫుల్ బౌగా మారే అవకాశం ఉంది. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఫలింపజేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడినట్లుగా ఆయనందు నిలిచి ఉండు వారిని ఆయన బహుగా ఫలింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేను బహుగా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే భక్తుల యొక్క జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మన ముందు దేవుడు ఉంచాడు. వారి జీవితంలోని ప్రతి అంశాన్ని కూడా ఉంచాడు. ఏ అంశాన్ని కూడా మనం ధ్యానించడానికి సిగ్గుపడకూడదు. ఏ అంశాన్ని ధ్యానించడం, ఎవరి జీవితాన్ని గురించి బైబిల్లో ధ్యానించడానికి కూడా మనం ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ధ్యానించాల్సిందే. వారి జీవితంలో ఉన్న నెగిటివ్స్ కూడా ధ్యానించాలి, వారి జీవితంలో ఉన్న పాజిటివ్స్ కూడా ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నెగిటివ్స్ ని పక్కన పెట్టి వారి జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటో పరిశీలించి ఆ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడితే వారి జీవితంలో ఫైనల్ గా దేవుడు వారి పక్షంగా ఏం చేశాడు? యోసేపు పక్షంగా దేవుడు ఫైనల్ గా చేసింది ఏంటంటే ఫలించడు కొమ్మగా చేశాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మన జీవితంలో కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంశాన్ని ఈరోజు ఎంచుకోవడం జరిగింది. దావీదు యొక్క జీవితంలో అనేకమైన పాపం కూడా చేశాడు. దావీదు చాలాసార్లు పాపం చేశాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, పాపము చేశాడు. కానీ ఫైనల్ గా దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏమని దావీదుని అంటున్నాడంటే నాకు ఇష్టానుసారుడివి అంటున్నాడు. దావీదు జీవితంలో నెగిటివ్స్ మనం చదవాల్సిందే, కానీ నెగిటివ్స్ మనం తీసుకోకూడదు. ఆ యొక్క అతని జీవితంలో ఉన్న నెగిటివ్ పార్ట్ ని మనం ఆచరించకూడదు. అతని జీవితంలో ఉన్న పాజిటివ్ పార్ట్ ని మనం ఆచరించి దేవునికి ఇష్టలుగా మారాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే మనష్షే అనే యూద రాజు చెడు నడత నడిచాడు, దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. మనష్షే బహు దుర్మార్గుడు, కానీ అతని యొక్క జీవితంలో చివరి దశలో అతడు ప్రార్థించగా కన్నీటితో దేవుడు అస్సీరియన్ల చెర నుంచి విడిపించి మరలా యూదరాజుగా చేసి మనష్షేని ప్రశాంతంగా పరిపాలన చేసుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి వచ్చిన మనష్షే దేవాలయాన్ని బాగు చేశాడు, దేవుని ఆరాధన పునరుద్ధరించాడు. కనుక మనష్షే వికెట్ కింగే ఒకప్పుడు, కానీ ఆ తదుపరి మార్పు చెంది దేవునికి ఇష్టడిగా మారాడు. మనష్షే యొక్క జీవితంలో, ఆ రాజు యొక్క జీవితంలో నెగిటివ్ పార్ట్ మనం చదవాలి. నెగిటివ్ పార్ట్ లో మనం ఏమి తీసుకోకూడదు, మనం ఆచరించకూడదు. పాజిటివ్ లైఫ్ నే మనం లీడ్ చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే ఫైనల్ గా దేవుని యొక్క ఉద్దేశం మన పక్షంగా నెరవేరుస్తాడు.
ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం రాయబడిన మాట ఏంటంటే, దేవుడికి మన మన పక్షంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ని జాగ్రత్తగా ధ్యానించాలి. ధ్యానించేటప్పుడు భక్తుల యొక్క జీవితంలో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి. మనం తీసుకోవలసింది పాజిటివ్స్ మాత్రమే మనం అన్వయించుకోవాలి. ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అలా కాకుండా దావీదు పాపం చేయలేదా, అయితే పలానా ఆయన అబద్ధం ఆడలేదా, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోవచ్చని బైబిల్లో ఉంది కదా. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. నేను కూడా అలాగ వాదించిన వాడినే. ఆ తదుపరి కాలంలో నాకు అర్థమైన సంగతి ఏంటంటే, సొలొమోను జీవితంలో దేవుడు ప్రతి విషయాన్ని రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసండి? అంత భక్తుడు భ్రష్టుడయ్యాడు, చివరకు కూడా అతను పశ్చాత్తాపడలా. సొలొమోనులో మంచితనాన్ని మాత్రమే తీసుకోండి, సొలొమోను కలిగిన జ్ఞానాన్ని మీరు పొందండి, సొలొమోను యొక్క కీర్తి వ్యాపించినట్లుగా మీ కీర్తి కూడా వ్యాపించాలి, సొలొమోను ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థించాలి, కానీ సొలొమోను భ్రష్టుడైనట్టుగా మీరు భ్రష్టులు కాకూడదని దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం. అందుకని యోసేపు జీవితంలో మొట్టమొదటి విషయాన్ని చూసినట్లయితే అతడు పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా చూడగలం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఆయన అంటాడు, పోతీఫరు భార్య తనతో శయనించమని అతను అడిగినప్పుడు 9వ వాక్యం 39వ అధ్యాయం 9వ వాక్యంలో, నీవు అతని భార్యవైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఆమె తనతో శయనించమని తన బానిసైన యోసేపును అడుగుతుంది. ఐగుప్తుడైన పోతీఫరు యొక్క అందమైన భార్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు ఒక్కటే తెలుసు, ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని పాడు చేస్తే దేవుడు నన్ను పాడు చేస్తాడు. ఆయనకు ఒక మాట తెలుసు, లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వాక్యంలో, అప్పటికి ఆ వాక్యం ఆయనకు తెలియదు, కానీ ఆయనకు ఒక్కటి తెలుసు, దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా బతకాలి. ఈ యొక్క ఆలోచన ఏం చేసిందంటే అతన్ని పాపం చేయకుండా అతను జాగ్రత్త పడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడాలి, తీర్మానించుకోవాలి. 2 కొరింథీ 7వ అధ్యాయము 1-2 వాక్యాల్లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు పవిత్రతను కాపాడుకోండి, కల్మషం ఏది మీకు అంటకుండా మీ జీవితాలని పరిశుద్ధంగా, మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. కొత్త నిబంధన భక్తులమైన మనకు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధతలో సంపూర్ణులు కండి, ఎలాంటి కల్మషం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి, ఏ విధమైన లోకపు ఆశలకి మీ యొక్క దేహాన్ని అప్పగించుకోకండి. పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, అలాగే తెస్సలోనిక సంఘానికి కూడా రాస్తూ 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో కామాభిలాష ఎందు కాక పవిత్ర ఎందు మీ ఘటాన్ని కాపాడుకోమని చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యం. 1 కొరింథీ 3:16లో మనం దేవుని ఆలయమై ఉన్నాము, ఈ దేహాన్ని మద్యంతో గాని, వ్యభిచారంతో గాని, బూతులతో గాని దేంతో కూడా పాడు చేయకూడదు, దేవుని యొక్క ఆజ్ఞ. రెండవది, యోసేపు యొక్క జీవితంలో అతడు దీనుడు, అతడు తగ్గింపు కలిగిన వ్యక్తి. అంటే అతడు గర్విష్టి కాదు, తనను తాను ఘనపరుచుకునే వ్యక్తి కాదు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. 41వ అధ్యాయం 16వ వాక్యంలో ఫరోకి కల వచ్చి ఆ కళకు అర్థం చెప్పగలవాడని యోసేపేనని చెప్పి తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్పినప్పుడు యోసేపుని పిలిపిస్తే, యోసేపు ఫరోకు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఫరో అంటున్నాడు, నువ్వు కళ భావాన్ని చెప్పగలవట కదా యోసేపు, నీకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడట కదా, నీకు అంత నాలెడ్జ్ ఉందట కదా, నువ్వు చాలా గొప్పోడు అట కదా అని ఫరో, ఐగుప్తు చక్రవర్తి అంటే యోసేపు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజా దేవుడే తమకు ప్రత్యుత్తరం ఇచ్చును, నేను కాదు, నాటై దేవుడు మాత్రమే మీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనను కనపరుచుకోలేదు, తన భక్తిని కనపరుచుకోలేదు, దేవుణ్ణి ఈ చోట కనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో యాకోబు అంటున్నాడు, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఎవడు దీనుడై ఉంటాడో తప్పనిసరిగా వాడిని ఘనపరుస్తాడు ప్రభు. ఒకని యొక్క వినయము అతన్ని ఘనతకి పాత్రునిగా చేస్తుంది.
దీన మనస్కులు ఘనత పొందుతారు. పేతురు భక్తుడు కూడా సెలవిస్తున్నాడు. యోసేపు యొక్క ఈ దీనత్వమే అతన్ని ఘనతకు పాత్రునిగా చేసింది. మూడవది, అతడు క్షమించే స్వభావం కలిగిన వాడు. 45 అధ్యాయం ఆదికాండం 4-5 వాక్యాల్లో తనను గోతిలో వేసి చంపాలనుకున్న అన్నదమ్ములు అడుక్కోవడానికి తన దగ్గరకు వచ్చినప్పుడు, ఆహారం లేక అలమటిస్తూ తన దగ్గరకు వచ్చినప్పుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, అన్నలారా మీరు భయపడకండి, మీరు నన్ను గోతిలో వేసినందుకు కానీ, మీరు ఐగుప్తీయులకు అమ్మినందుకు కానీ మీరు సిగ్గుపడకండి, బాధపడకండి, విచారపడకండి. కరువు రాబోతుందని తెలిసే ప్రపంచమంతా కూడా దేవుడు ముందుగా నన్ను ఐగుప్తుకు పంపించాడు. మిమ్మల్ని కూడా పోషించేవాడిగా నన్ను ఇక్కడ ప్రధానమంత్రిగా చేశాడు. అంటే తన కీడు చేసిన వారితో ఆయన అంటున్న మాట, మీరు కీడు చేశారు కానీ దేవుడు నాకు మేలు చేశాడు అంటలా. మనందరికి మేలు చేయటం కోసమే, మేలు జరగటం కోసమే దేవుడు, మీరు నాకు కీడు చేశారు, మీరు నాకేం కీడే చేయలే, మనందరి మేలు కొరకే మీరు నాకు కీడు చేశారు. ఇది దేవుని చిత్తం. కాబట్టి నువ్వు కంగారు పడదు, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనని హింసించిన వారిని క్షమించిన స్వభావం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు కదండి, మీ అపరాధములను మీరు క్షమించని ఎడల మీ అపరాధములు కూడా క్షమించబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఆ సంగతి తెలియదు, అయినప్పుడు కూడా తన అన్నదమ్ముల్ని క్షమించాడండి. తాను కూడా దేవుని చేతిలో పాత్రగా ఘనత పొందాడు. తాను క్షమించబడి ఘనుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన వ్యక్తి. ఆయన నిరీక్షణ కలిగిన వ్యక్తి. క్రైస్తవుడికి ఈ లక్షణం ఉండాలండి. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వాక్యంలో యోసేపు ఇక మరణించబోతున్నాడు. అప్పుడు తన అన్నదమ్ములతో అంటాడు, అన్నలారా, తమ్ముళ్ళారా, దేవుడు ఒక రోజున మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు, దేవుడు ఒక రోజున మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు ఐగుప్తు నుంచి ఖచ్చితంగా విడుదల పొందుతారు. వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్తారు. మన పితరుడైన అబ్రహాముకి ఆదికాండం 15వ అధ్యాయంలో ఏ దేశాన్ని అయితే వాగ్దానంగా ఇస్తానన్నాడో ఆ దేశానికి మీరు ఖచ్చితంగా వెళ్తారు. నాకు ఆ నిరీక్షణ ఉంది. మీరు వెళ్ళినప్పుడు నేను నన్ను పడుకోబెట్టిన శవపేటికి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నా శవాన్ని, నా యొక్క ఆ ఎముకలు మిగిలితే ఎముకల్ని వాగ్దాన దేశంలోనే పాతి పెట్టమని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు నిరీక్షణ కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సిందేంటి తెలుసండి? హెబ్రీలు రాసిన పత్రిక 11:1 రాయబడింది, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నాకు విశ్వాసం ఉందంటే చాలదండి, మనకు ఒక నిరీక్షణ కూడా అవసరం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు త్వరగా రాబోతున్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించక మానడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. 1 కొరింథీ 13లో పౌలు గారు అంటున్నాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 క్రైస్తవుడికి ఉండాలి. నిరీక్షణ చాలా ఇంపార్టెంట్ అండి. హోప్ లేకపోతే లైఫ్ ఉండదు. హోప్ లేకపోతే ప్రతిరోజు చచ్చిపోతాం మనం. నిరీక్షణ లేకపోతే, ఒకడు మరణపడకపోయినప్పుడు వాడు బతికొస్తాడని నిరీక్షణ లేకపోతే ఆ మరణ పడకపోయినోడికి నిత్య నరకం అవుతుంది, కుటుంబానికి కూడా నిత్య నరకం అనిపిస్తారు. కనుక నిరీక్షణ క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. ఆ నిరీక్షణ ఏమైనప్పటికీ కూడా, ఒకవేళ ఇక్కడ చనిపోతే ప్రభు రాజ్యంలో చేరతాం. క్రైస్తవుడి నిరీక్షణ గొప్పది. 5వ క్వాలిటీ యోసేపులో ఉన్న మరొకటి, అతడు సహనము, ఓర్పు కలిగిన వ్యక్తి. ఈజ్ హ్యావింగ్ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. సహనము, ఓర్పు కలిగిన వ్యక్తి అండి. 40వ అధ్యాయము 23వ వాక్యం ఆదికాండాలు మీరు చూస్తే, జైల్లో అతనికి పానదాయకుడి అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరి కలలకి యోసేపు అర్థం చెప్పాడు. పాపం చేయనందుకు పోతీఫరు భార్య యోసేపును జైల్లో వేయించింది. జైల్లో ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ ఫరో దగ్గర ఉద్యోగస్తులు. ఆ ఇద్దరి కళలు వస్తే ఆ కళల భావాన్ని యోసేపు చెప్పాడు. అలాగే జరిగింది. ఒకడు వృద్ధి పడ్డాడు, ఒకడేమో మరలా ఉద్యోగం మరలా అతనికి వచ్చేసింది. కానీ అక్కడ రాసింది 40వ అధ్యాయం 23వ వాక్యంలో, ఫరో దగ్గర తిరిగి ఉద్యోగం పొందిన వ్యక్తట 2 సంవత్సరాల పాటు యోసేపును మరిచిపోయాడంటండి. యోసేపును మరిచిపోయాడంట. ఆ జైల్లో ఏ పాపం చేయని యోసేపు జైల్లో, ఫరో యొక్క జైల్లో
ఐగుప్తు జైల్లో ఎలుకలతో కనిపించుకున్నాడో, బొద్దింకలు తిరిగాయో, దోమలు కుట్టాయో, పాపం చేయలేదు కానీ హింసలు అనుభవించాడు. కానీ అతను సహించాడు, భరించాడు. సహనము, ఓర్పు అనేదండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు మీరు చూస్తే, సహనము, ఓర్పు గనక ఒక క్రైస్తవుడు కలిగి ఉంటే అతడికి ఏ విషయంలో కూడా కొదవ ఉండదటండి. అసలు అతను ఏ విషయంలో కూడా కొదవ ఉండదంటండి. దేవుడు మన యొక్క సహనాన్ని, మన యొక్క ఓర్పును చూసి మనల్ని కొదవలేని వారిగా మారుస్తాడట. అంటే ప్రాముఖ్యంగా దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడట. సహనం లేనివాడు, ఓర్పు లేనివాడు, చీటికి మాటికి కొట్లాటికి వెళ్ళేవాడు, చీటికి మాటికి దేవుణ్ణి దూషించేవాడు, చీటికి మాటికి సంఘం మీద అలిగేవాడు, చీటికి మాటికి ఎందుకు నేను సేవకు వచ్చాను నా కర్మ అనుకునేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఒక విశ్వాసి అయినా, ఒక సేవకుడైనా, ఒక యవ్వనస్తుడైనా, ఎవరైనా సరే సహనం, ఓర్పు కలిగి ఉంటే క్రైస్తవుడు ఖచ్చితంగా అతడు ఏ విషయంలో కొదవ లేని వాడిగా ఉంటాడు. ఏ విషయం అంటే, ఆస్తులండి, ఆరోగ్యం అంటే ఇవ్వచ్చు దేవుడు ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థ ఉంది. స్వస్థత 100% ఎప్పుడు స్వస్థతగానే ఆరోగ్యంగా జీవిస్తావని నేను చెప్పట్లా. 100% నీకు ఐశ్వర్యం వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని నీవే అని నేను చెప్పను. కానీ దేవుని రాజ్యానికి ఖచ్చితంగా అతడు వారసుడు అవుతాడండి. అతడు సమాధానంగా బతకగలుగుతాడు. యోసేపు ఆ విధంగా బతకగలిగాడు చెరసాలలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డల, సహనము, ఓర్పు కలిగిన వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుకుంటాడండి. ఈ 5 లక్షణాలని మరొకసారి మీరు, ఒకవేళ నేను త్వరగా చెప్పాను అనుకుంటే ఫేస్బుక్లో లైవ్ వస్తుంది, నెక్స్ట్ అయినా మీకు షేర్ చేస్తున్నాను, మరొకసారి వినండి. ఈ 5 క్వాలిటీస్ యోసేపు యొక్క జీవితంలో ఆయన అనుసరించిన ఈ పద్ధతులు ఒక దేవుని బిడ్డగా అతన్ని ఫలించడు కొమ్మగా మార్చాయి. ఈ విషయాన్ని మనకెందుకంటే క్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఈ లక్షణాలు కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.